పెళ్ళి అయిపోయింది. ఆ రోజు అప్పగింతలు జరిగేటప్పుడు అమ్మా నాన్న కళ్ళలో కనిపించిన ప్రేమ, బాధ ఇప్పటికీ నా మనసులోనే ఉంది. అమ్మా నాన్నని వదిలి వచ్చి 3 నెలలు అయిపోయింది. ఇక్కడ రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి, కానీ కొన్నిసార్లు మనసు మాత్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతుంది. మా ఇల్లు, నా గది, అమ్మ గొంతు, నాన్న గారావం ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. అమ్మతో వంటగదిలో చేసిన ఎక్స్పెరిమెంట్స్, నాన్నతో చెప్పుకున్న ఆ సరదా మాటలు, అవి అప్పట్లో చాలా నార్మల్ గా అనిపించేవి. కానీ ఇప్పుడు అవి ఎంత విలువైన క్షణాలు అర్థమవుతుంది. ఇక్కడ కూడా రోజులు మెల్లగా అలవాటవుతున్నాయి. ఈ ఇల్లు కూడా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నేను కూడా ఈ ఇంటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను నాలాగే ఉండనించి ఒక మంచి భర్త దొరికాడు. కోడల్ని కూతుర్లా చూసే అత్త మామలు దొరికారు. అమ్మా నాన్న నన్ను ఎంత నమ్మకంతో ఇంటికి పంపించారో ఆ నమ్మకం ఇక్కడ కూడా అలాగే నిలబడుతోంది. కొంచెం కొంచెంగా ఈ ఇల్లు కూడా నా రోజుల్లో భాగమవుతుంది. మా ఇంట్లో ఏ పని చేయకుండా గారాబంగా హాయిగా పెరిగిన నేనే ఇక్కడ ఒక ఇంటి బాధ్యత తీసుకుంటున్నాను. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇది నిజంగా నేనేనా అని. ఇప్పుడు నేను ఒక కూతుర్ని, భార్యని, కోడల్ని. ఒక అమ్మాయి తన ఇల్లును వదిలి మరో ఇంటిని తన ఇల్లుగా అనుకోవడం నా వరకు చాలా గొప్ప విషయం అనిపించింది. ఒక అమ్మాయి జీవితంలో ఎంత మార్పు వచ్చినా తన మనసు పెట్టి ఉంటే పుట్టెళ్ళు, మెట్టెనిల్లు రెండూ సంతోషంగా ఉంటాయి. అందుకే ఈ రోజు ఒక ఆడపిల్లగా పుట్టినందుకు నిజంగా గర్వంగా అనిపిస్తుంది. ఆ రోజు డైరీలో చివరి పేజీ రాసేటప్పుడు చాలా బాధపడ్డాను. కానీ అన్ని బాగుంటే ఇది నా డైరీలో మొదటి పేజ్ అవుతుందేమో అని నమ్మాను. ఇప్పుడు చూస్తుంటే ఆ రోజు అనుకునేది నిజమైంది. ఇది నా డైరీలో మొదటి పేజ్.